హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే మినీ డూప్లెక్స్ హౌస్ చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన మినీ డూప్లెక్స్ హౌస్ అండి. పక్క హౌస్ కూడా ఆల్రెడీ 3 బీహెచ్‌కే హౌస్ అని మన ఛానల్‌లో అయితే పెట్టాను. ఎండ్ కార్డ్‌లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పక్కదొచ్చి 198 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే హౌస్ అండి. మనం ప్రెజెంట్ చూసేది మినీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది కూడా 3 బీహెచ్‌కే హౌస్ అండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ 116 గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 16x65 అండి. ఇది సెన్స్ లో చూస్తే 2.3 సెన్స్ వరకు వస్తుంది. ఫ్రెండ్స్ మన పార్కింగ్ ఏరియా యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కింద టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా పెద్దదిగా రావడం ఈజీగా ఒక కార్ కూడా పెడుతుందండి. చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేకుట్ యూజ్ చేశారండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. మనకి మెయిన్ డోర్ దగ్గర వచ్చిన స్టెప్ కూడా టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ నార్త్ వెబ్ సౌండ్ వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. 2.5 అడుగుల నుంచి 3 అడుగులు లోపు అయితే ఉంటుందండి. ఈ బిల్డింగ్ సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారు. అలాగే సౌత్ వెబ్ ఇచ్చిన సెట్ బ్యాక్స్ కూడా ఒకసారి చూద్దాం రండి. ఇది కూడా మనకి 20 అంగుళాల పైన అయితే ఉంటుందండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మోటార్ పాయింట్ ఇచ్చారండి. అలాగే మనకి అవుట్ సైడ్ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటాకుండా 2.5 x 2.5 ఫీట్ టైల్స్ యూజ్ చేశారండి. చిన్న వే కింద ఇచ్చారు. ఈ వే దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి హాల్ కింద అయితే ఇచ్చారండి. కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ వే నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే అంతా హాల్ కింద తీసుకున్నారు. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x16 సైజులో తీసుకున్నారు. మనకి ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో ఇక్కడ స్టేర్ కేజ్ ఇచ్చారండి. ఇది జెట్ టైప్ స్టేర్ కేజ్ ఇచ్చారు. మీకు పైకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తానండి. కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. మనకి ఇక్కడ కిచెన్ కూడా వచ్చిందండి. బిల్డింగ్ ఆగ్డేన్లో కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ కింద తీసుకున్నారండి. హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. హాల్లో సెంటర్లో ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుంది, సింపుల్ డిజైన్ లో చేయించారు. మన పక్కన ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ తీసుకున్నారండి. పక్కన ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అన్న డైనింగ్ టేబుల్ అది కూడా సెట్ చేసుకుంటే బాగుంటుందని. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు కదా, కిచెన్ చూద్దాం రండి. కిచెన్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. కిచెన్ యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకుని కూడా ప్లగ్ పాయింట్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకునే సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయి. సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. ఈస్ట్ వైపు ఒక చిన్న కిటికీ ఇచ్చారు. ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ యూజ్ చేస్తారు. ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. కిచెన్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. టైట్గా అయితే లేదు, స్పేసెస్ గానే ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఈ డూప్లెక్స్ హౌస్ అయితే చాలా బాగుంటుందండి. మనకి రెడీ టు మౌంట్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ ఇచ్చారు. మన మెయిన్ డోర్ నుంచి కొంచెం ఫ్రంట్కి రాని ఈ ప్లేస్ లో పూజా మందిర్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి హాల్ నుంచి నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో తీసుకున్నారండి. లోపల విండోస్ అన్నిటి కూడా WPC విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే పర్లేదు, మంచిగానే చేయించారు. ఫ్రెండ్స్ మనకి కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దామండి. లోపల గుమ్మలన్నిటికీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ కూడా లాక్ సెట్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x13 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. టోటల్ గా పిఓపి సీలింగ్స్ చేయించారండి. జిప్సమ్ షీట్స్ యూజ్ చేశారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. ఈ వాల్ డ్రాప్ లో సెంటర్ లో ఒక విండో కూడా తీసుకున్నారు. ఇది కింద నుంచి సీలింగ్ గడ్ వరకు అయితే చేయించారు. టోటల్ గా ఇక్కడ యూజ్ చేయండి డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేయండి హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడండి, చాలా మంచిగా అయితే ఉంది. మ్యాటిక్ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే తీసుకున్నారు. లోపలైన కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. టోటల్ గా అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ లో తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. వుడ్ వర్క్ అయితే మంచిగానే చేయించారు. బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే తీసుకున్నారండి.
బెడ్రూమ్‌లో యూజ్ చేసిన కలర్స్, డిజైన్స్ కూడా బాగున్నాయండి. బెడ్రూమ్‌కి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం చేయించారు. ఒకసారి గ్రానైట్ గుమ్మం చూడండి. టోటల్‌గా ఒకటే ఫ్రేమింగ్ అయితే చేయించారండి. ఇదంతా కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన బాత్రూమ్ దగ్గర యూజ్ చేసిన బాత్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల షూస్, ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. శానిటరీ అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు. వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ శ్రీనివాస నగర్ రాయడపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి కాకినాడ పిఠాపురం రోడ్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే ఒక 5 km డిస్టెన్స్ రావచ్చు అండి. 5 to 6 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ రావచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇది మినీ డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో స్టైర్ కేజ్ ఇచ్చారండి. టోటల్గా ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారు. స్టెప్స్ అన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ స్టేర్ కేజ్ వచ్చి యూ షేప్ లో తీసుకున్నారు. పైకి అయితే వెళ్ళి చూద్దాం రండి. స్టేర్ కేజ్ కూడా స్పేసెస్ గా ఇచ్చారు. దీనివల్ల పైకి వెళ్ళినప్పుడు మనం సామాన్లు కూడా ఈజీగా తీసుకెళ్ళొచ్చండి. క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది. టోటల్ గా ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి ఇక్కడ శాండల్ లాంటిది వేసుకుంటే బాగుంటుందండి. స్టేర్ కేజ్ అయితే ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. చాలా స్పేసెస్ గానే వచ్చింది. పైన ఇక్కడ ఇంటిలేషన్ కోసం ఒక విండో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక వాల్లెట్ యూజ్ చేశారు. ఇది బార్ డిజైన్ లో తీసుకున్నారు. ఇది కూడా చూడడానికి బాగుందండి. ఫ్రెండ్స్ మనకి పైన కూడా హాల్ కింద అయితే ఇచ్చారు. హాల్ కూడా చూడండి. మనం ఇక్కడ ఏమైనా సోఫా సెట్స్ ఏమైనా సైడ్స్ అవన్నీ వేసుకోవడానికి అయితే బాగుంటుందండి. ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇలా చేయించారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కిందలాగా ఒక విండో అండ్ ఒక డోర్ ఇచ్చారండి నార్త్ వైపుకి. ఇక్కడ సౌత్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు ఈ కార్నర్లో. ప్లస్ మనకి ఈ ప్లేస్లో కావాలంటే ఒక సోఫా సెట్ కూడా సెట్ అవుతుందండి. హాల్లో స్టైడ్గా టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ పక్కన బెడ్రూమ్ కూడా తీసుకున్నారండి. టీవీ యూనిట్ డిజైన్ చూద్దాం. మనకి ఏదైనా చైర్స్ అవి వేసుకుంటే ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే బాగుంటుందండి. టీవీ యూనిట్ డిజైన్ చూపిస్తాను ఒకసారి రండి. సింపుల్ డిజైన్లో చేయించారు. టోటల్గా డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ ఇక్కడ కావాలంటే మనం ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. ఆ పైన టాప్ నుంచి మనం స్క్రీన్ తీసుకుని ఇక్కడ ప్రాజెక్ట్ ఫిక్సింగ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. మినీ ప్రాజెక్టర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన పైన కూడా సేమ్ కింద వచ్చి కానీ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. సేమ్ సైజులో ఇచ్చారండి. 9.5x13 సైజులో అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఫ్రెండ్స్ మనకు లోపల యూజ్ చేసిన కలర్స్ కూడా చూడండి. ఈ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. కబోర్డ్లో కలిసిపోలేక అయితే ఇచ్చారు. బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ వాల్ టాప్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి సీలింగ్ డోర్కు కలిసిపోలే చేయించారు. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇవి కూడా మ్యాటి ఫినిష్తో యూజ్ చేశారు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి కబోర్డ్స్కి వచ్చి. ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 4.5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల బెడ్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపలంతా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేశారు. బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే మంచిగానే చేయించారు. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే కాకినాడ పిఠాపురం రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లో వస్తుంది. రాయడిపాలెం శ్రీనివాస నగర్లో అయితే వస్తుందండి ఇల్లు వచ్చి. ఫ్రెండ్స్ మనకి పైన థర్డ్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది కావాలంటే గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. సీలింగ్ డిజైన్ చూడండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా 9.5x12.5 సైజులో తీసుకున్నారు. సౌత్ వైపుకి ఒక విండో కూడా తీసుకున్నారండి. బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన కలర్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా ఈస్ట్ వైపుకి అయితే టోటల్గా కబోర్డ్ ఇచ్చారు. బెడ్రూమ్ డోర్ పక్కన ఇది కూడా కింద నుంచి సీలింగ్ వరకు చేయించారండి. ఒకటే ప్యాటర్న్ డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారు. సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఈ కబోర్డ్లోనే ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. ఈ వాష్రూమ్ కూడా సేమ్ సైజులో అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల ట్యాప్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. క్లీనింగ్ వర్క్ అయితే ఉంది. వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మనకి ఇల్లు అయితే అప్ చెప్తారండి. ఎవరైతే డూప్లెక్స్ హౌస్ కావాలి నాకు లో బడ్జెట్లో అనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మినీ డూప్లెక్స్ హౌస్ అండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ ఒక బాల్కనీ ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. బాల్కనీ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. టోటల్గా పీవీసీ సీలింగ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకు కావాలంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా పాయింట్ ఇచ్చారండి. మనకి ఇక్కడ ఎలివేషన్లో చూసిన గ్లాస్ అయితే ఇక్కడ వచ్చింది. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్కి వాయులు ల్యాండింగ్ తీసుకున్నారండి పైకి వెళ్ళడానికి.
పైకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు కదా, ఈ డోర్ నుంచి కూడా కావాలంటే పైకైతే వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 65 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 65 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, కూర్చుని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. నెగోషియబుల్ అయితే ఉందండి, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వస్తామంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే రండి, మేమే దగ్గర ఉండి చూపిస్తామండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.